హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ రీజన్ యూట్యూబ్ ఛానల్. మళ్ళీ మీకైతే గవర్నమెంట్ హౌసింగ్ బోర్డ్ నుంచి అయితే మనకి లేటెస్ట్ గా జాబ్ రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. ఎలాంటి ఇంటర్వ్యూ అయితే మీకు ఉండదు అనమాట. సో మీకు స్టార్టింగ్ సాలరీ 30,000 దాకా అయితే రావడం జరుగుతుంది. మీరు 10th పాస్ అయినా, లేకపోతే మీరు ఎలాంటి డిగ్రీ చేసినా, ఎలాంటి బీటెక్ చేసినా, ఎలాంటి గ్రాడ్యుయేషన్ చేసినా కూడా మీరైతే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో గ్రూప్ సి ఉద్యోగాలకి అయితే వీళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారనమాట. సో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ ఇవి. సో ఫీమేల్ క్యాండిడేట్స్ కి, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు ఉండదు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర తెలంగాణ నుంచి ఎవరైనా సరే ఈ జాబ్స్ కి అప్లై చేయొచ్చు. సో ఎవరైతే ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకుంటున్నారో, పర్మనెంట్ గా గవర్నమెంట్ జాబ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని చివరి దాకా చూసి వెంటనే అయితే అప్లై చేయండి. అండ్ మీరు గనక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కంపల్సరీగా జాయిన్ అవ్వండి ఫర్ మోర్ డైలీ జాబ్ అప్డేట్స్. సో దాని లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో ఉంటుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి. సో లెట్స్ గెట్ ఇట్ ద వీడియో. మనందరికీ అయితే కేంద్ర ప్రభుత్వ సంస్థైన నేషనల్ క్యాపిటల్ రీజనల్ ప్లానింగ్ బోర్డ్ నుంచి అయితే మనకి లేటెస్ట్ గా జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఇదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద అయితే పనిచేయడం జరుగుతుంది. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ కింద అయితే వస్తుంది అనమాట. సో ఈ గవర్నమెంట్ జాబ్స్ అయితే మీకోసం అయితే రావడం జరిగింది. సో వీళ్ళైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, స్టెనోగ్రాఫర్ గ్రూప్ సి, స్టెనోగ్రాఫర్ గ్రూప్ డి అండ్ అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కింద కూడా అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో ఈ 3 డైరెక్ట్ రిక్రూట్మెంట్స్ అనమాట ఇవి. సో మీకు ఇక్కడ సాలరీస్ కూడా అయితే ఇచ్చారన్నమాట. సో ఎంటీఎస్ జాబ్స్ కి అయితే 18,000 నుంచి 56,000 వరకు అయితే ఉంటుంది. స్టెనోగ్రాఫర్ గ్రూప్ డి కూడా 25,500 నుంచి 81,100 రూపీస్ దాకా అయితే మీకు సాలరీ అయితే వస్తుంది. అలాగే స్టెనోగ్రాఫర్ గ్రూప్ సి కి అయితే 44,900 నుంచి 1,42,000 దాకా అయితే మీకు ప్రతి నెల సాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇవైతే మనకి డైరెక్ట్ జాబ్స్ అన్నమాట ఇవి. సో వీటికి సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. సో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కింద వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ వరకు ఎవరైనా సరే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇవైతే గ్రూప్ సి ఉద్యోగాల కింద అయితే రావడం జరుగుతాయి. సో 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. మీరైతే ఈ ఎంటీఎస్ జాబ్లకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అయితే వీళ్ళు రిక్రూట్ చేస్తున్నారు. ఎలాంటి టెంపరీ జాబ్స్ కాదు, పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట ఇవి. సో కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. స్టెనోగ్రాఫర్ గ్రూప్ డి కి సంబంధించి కూడా అయితే ఇచ్చారు. సో ఇది కూడా 28 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. అండ్ గ్రాడ్యుయేషన్ కి సంబంధించి మీరు ఎలాంటి గ్రాడ్యుయేషన్ చేసినా మీరైతే ఈ జాబ్స్ కి అప్లై చేయొచ్చు అనమాట. సో మీకు జస్ట్ టైపింగ్ అయితే వచ్చి ఉండాలి, తర్వాత షార్ట్ హ్యాండ్ కూడా అయితే వచ్చి ఉండాలన్నమాట. కాబట్టి తప్పకుండా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు వచ్చిన వాళ్ళు. సో ఇక్కడ కూడా మనకి గ్రూప్ స్టెనోగ్రాఫర్ కి సంబంధించి గ్రేడ్ సి అని ఉంది. సో దీనికి కూడా అయితే 28 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. కాకపోతే మీకు ఏదన్నా టైపింగ్ కి సంబంధించి, లేకపోతే షార్ట్ హ్యాండ్ కి సంబంధించి ఏదైనా గ్రాడ్యుయేషన్ చేసినట్లయితే వాళ్ళైతే అప్లై చేయొచ్చు అనమాట ఫర్ దిస్ గ్రేడ్ సి స్టెనోగ్రాఫర్ జాబ్. సో ఎంటీఎస్ జాబ్లకి అయితే జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు, ఎలాంటి క్వాలిఫికేషన్ కూడా అక్కర్లేదు, ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ 10th క్లాస్ పాస్ అయితే చాలు. మీరైతే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కి అప్లై చేయొచ్చు అనమాట. సో జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరైతే అప్లికేషన్ ఫామ్ ని ఫస్ట్ మీరైతే ఈ నోటిఫికేషన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. సో అది కూడా ఎలా చేయాలో కూడా చెప్పడం జరుగుతుంది, ఎలా అప్లై చేయాలో కూడా. కాబట్టి చివరిదాకా చూడండి. సో లాస్ట్ డేట్ కంటే ముందర అయితే మీరు అప్లై చేయాలన్నమాట. సో వాళ్ళకైతే రీచ్ అవ్వాల్సి ఉంటుంది. అంటే 30 డేస్ లోపల అయితే వాళ్ళకి రీచ్ అవ్వాలి. సో ఏ డేట్ లోపల రీచ్ అవ్వాలి కూడా అయితే చెప్తాను ఈ వీడియోలో. కాబట్టి చివరి దాకా చూడండి. సో వీటికి సంబంధించి కట్ ఆఫ్స్ కూడా అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. 30 డేస్ లోపల అయితే వాళ్ళకైతే రీచ్ అవ్వాలి. కాబట్టి తప్పకుండా వెంటనే వీడియో చూడంగానే అప్లై చేసుకోండి. సో వీటికి సంబంధించి రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ స్కిల్ టెస్ట్ కి సంబంధించి మీరైతే ఎవరైతే సెలక్షన్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమైతే వస్తాయన్నమాట. సో రిటర్న్ ఎగ్జామినేషన్ లో జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, రీజనింగ్, క్వాంటిటీ అప్టిట్యూడ్ ఇవే జనరల్ గా అయితే అడగడం జరుగుతుంది. సో తర్వాత స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్ టెస్ట్ అనమాట, అలాంటివి. సో తర్వాత క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో ఏజ్ రిలాక్సేషన్స్ కోసం, సో వాళ్ళు కూడా అయితే ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయి రిజర్వేషన్ క్యాండిడేట్స్ కూడా. సో రిటర్న్ ఎవరైతే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. రిటర్న్ ఎగ్జామినేషన్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. రిటర్న్ ఎగ్జామినేషన్ కి వెళ్ళేటప్పుడు మీరైతే మీకు సంబంధించిన ఇంటిమేషన్ లెటర్, తర్వాత 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, ఒరిజినల్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్, అలాగే డేట్ ఆఫ్ బర్త్ యాజ్ ప్రింటెడ్ ఆన్ ద అడ్మిషన్ సర్టిఫికేట్. సో ఐడి ప్రూఫ్ కూడా అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో రిటర్న్ ఎగ్జామినేషన్ కి. తర్వాత లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎవరైతే షార్ట్ లిస్టెడ్ అయ్యారో రిటర్న్ ఎగ్జామినేషన్ కి అండ్ స్కిల్ టెస్ట్ కి అఫీషియల్ వెబ్సైట్ లో అయితే వీళ్ళు పెడతాం జరుగుతుంది. సో మీరు అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట అప్లై చేసిన తర్వాత.
సో వీటికి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఇక్కడ ఉమెన్ క్యాండిడేట్స్ కి అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఇక్కడ మీరు క్లారిటీగా చూడొచ్చు 17th పాయింట్ లో. అలాగే వీళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కేవలం 100 రూపీస్ మాత్రమే అప్లికేషన్ ఫీజు అయితే మీరు పే చేయాలన్నమాట. సో అది కూడా మీరు కావాలంటే డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా అయితే చేయొచ్చు, లేకపోతే ఆన్లైన్ లో అయినా పే చేయొచ్చు. ఇక్కడ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చారు, బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఇచ్చారు. సో మీరు కావాలంటే దీనికి కూడా మీరు ఆన్లైన్ లో పే చేయొచ్చు, లేకపోతే డీడీ అయితే తీయచ్చు అనమాట. మీకు దగ్గరలో ఉన్న బ్యాంక్ వెళ్ళి డీడీ అనేది తీసుకోవచ్చు. సో ఇక్కడ ఫేవర్ డిమాండ్ డ్రాఫ్ట్ పేయబుల్ అట్ న్యూఢిల్లీ ఫర్ ₹100 డ్రాన్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ అని చెప్పి ఇచ్చారు చూసారా, ఎన్సీఆర్ ప్లానింగ్ బోర్డ్ యాజ్ అప్లికేషన్ ఫీజ్ అని చెప్పి. సో ఈ పేరు మీద అయితే మీరు డీడీ అయితే తీయాలన్నమాట. ఒకవేళ టీడీ అయినా తీయచ్చు, ఆన్లైన్ అయినా పే చేయొచ్చు. ఒకవేళ ఆన్లైన్ లో పే చేసినట్టయితే దానికి సంబంధించిన రిసిప్ట్ కూడా మీరు పోస్ట్ లో అయితే పంపించాల్సి ఉంటుంది. సో వీటికి సంబంధించి రిక్రూట్మెంట్ కి సంబంధించి గ్రూప్ సి పోస్టులు కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి, పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి. సో ఇదే నోటిఫికేషన్ లో మనకి అప్లికేషన్ ఫార్మాట్ కూడా ఇచ్చారు. సో ఈ అప్లికేషన్ ఫామ్ ని మీ 2 pages అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఈ 2 pages ప్రింట్అవుట్ తీసుకుని ఇదంతా మీరైతే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. మీ ఫోటో పేస్ట్ చేసి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మీరు ఏ పోస్ట్ కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంటీఎస్ అయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని చెప్పి రాయండి. తర్వాత మీ నేమ్, ఫాదర్స్ నేమ్, ఇదంతా అయితే మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఏమీ లేకపోతే మీకు ఇక్కడ నాట్ అప్లికబుల్ అని పెట్టేయండి, లేకపోతే హైఫన్ పెట్టేయండి, సరిపోతుంది. సో డీటెయిల్స్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్ మీరు డీడీ తీసారా లేకపోతే ఆన్లైన్ మోడా అని చెప్పి అడగడం జరుగుతుంది. లేకపోతే ఎగ్జామ్ట్ అని, అంటే ఫీమేల్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి అప్లికేషన్ ఫీజు ఉండదు కదా. సో కాబట్టి వాళ్ళు ఎగ్జామ్ట్ అని రాయండి ఇక్కడ. ఒకవేళ డీడీ తీసినట్లయితే డీడీ అని రాయండి మిగిలిన వాళ్ళు. ఒకవేళ ఆన్లైన్ లో పే చేసినట్లయితే మిగిలిన వాళ్ళు ఆన్లైన్ మోడ్ అని రాయండి. తర్వాత మీ డేట్, ప్లేస్ రాసి నేమ్ అండ్ సిగ్నేచర్ అయితే ఇక్కడ చేయాల్సి ఉంటుంది. సో ఇలా అయితే మీరు ఆ అప్లికేషన్ ఫామ్ ని మొత్తం ఫిల్ చేసిన తర్వాత మీరైతే పోస్ట్ లో అయితే పంపించాల్సి ఉంటుంది. మీకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళి అయితే పోస్ట్ ఆఫీస్ లో ఎన్వలప్ కవర్ తీసుకుని, సో ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ తో పాటు మీకు సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అవన్నీ కూడా జిరాక్స్ లో అయితే తీసి వాటన్నిటి మీద మీ సిగ్నేచర్ చేసి లాస్ట్ లో, సో వీటిలన్నిటితో పాటు ఈ అప్లికేషన్ ఫామ్ కి అటాచ్ చేసి తర్వాత మీకు సంబంధించిన ఏదైతే డీడీ ఉంటుందో సో దాన్ని కూడా అయితే మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ డీడీ తీయబోతే ఆన్లైన్ మోడ్ అయితే ఆన్లైన్ మోడ్ కి సంబంధించి రిసిప్ట్ కూడా అయితే మీరు అటాచ్ చేయండి. సో ఇలా అటాచ్ చేసి ఎన్వలప్ కవర్ లో పెట్టేసి పేస్ట్ చేసేయండి ఎన్వలప్ కవర్ ని. తర్వాత ఎన్వలప్ కవర్ పైన మీరైతే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాసి, సో ఏ పోస్ట్ కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ రాయండి టాప్ లో. తర్వాత అడ్రస్ ఏ అడ్రస్ కి పంపించాలంటే నేషనల్ క్యాపిటల్ రీజనల్ ప్లానింగ్ బోర్డ్ అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ కోర్ 4B ఇండియా హ్యాబిటేట్ సెంటర్, లోధి రోడ్, న్యూఢిల్లీ అని పిన్ కోడ్ కూడా ఇచ్చారు. సో ఈ అడ్రస్ కి అయితే మీరు పోస్ట్ లో అయితే పంపించాలన్నమాట. సో ఈ పోస్ట్ అయితే మీరు ఈ వీడియో చూడంగానే అయితే పంపించండి. అంటే ఎంత త్వరగా అయితే వీలైతే ఇవాళ రేపట్లో అయితే పంపించేయండి. ఎందుకంటే మీకైతే ఈ నోటిఫికేషన్ అయితే 22nd February నాడైతే ఇది రిలీజ్ అవడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు లాస్ట్ డేట్ ఫర్ ద రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్స్ ఈస్ 30 days ఆర్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఇన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్. అంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్ లో ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 30 days లోపలైతే వాళ్ళకి రీచ్ అవ్వాలన్నమాట. సో దాని తర్వాత రీచ్ అయితే మీరు అప్లికేషన్ తీసుకోరు, కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పెట్టండి. సో 22nd February నాడైతే అప్లికేషన్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో కాబట్టి నెక్స్ట్ March 23rd లోపల అయితే వాళ్ళకి రీచ్ అవ్వాలి. కాబట్టి సో పోస్ట్ లో పంపిస్తున్నారు, రీచ్ అవ్వాలి కాబట్టి త్వరగా అయితే పంపించండి, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా. సో రేపు ఎల్లుండి లోపల అయితే పంపించేయండి. సో ఇలా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, చాలా మందికి అయితే యూజ్ అవడం జరుగుతుంది. మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలో అది కూడా కమెంట్ చేయండి, ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కంపల్సరీగా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో ఉంటుంది, మీరు అక్కడ నుంచి వెళ్ళి చెక్ చేయించుకోవచ్చు. అండ్ వీడియో నోటిఫికేషన్ కి సంబంధించి లింక్స్ కూడా అయితే అక్కడ ఉంటాయి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా చేసుకోండి ఫర్ మోర్ డైలీ జాబ్ అప్డేట్స్. సో థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.